హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో మనకి ఎప్పుడు ఈ మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అఫీషియల్‌గా రిలీజ్ చేస్తదని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారనమాట. అయితే చాలా మందయితే అడిగారు దీనికోసం మనకి ఈ యొక్క మెగా డిఎస్సికి సంబంధించి నోటీస్ చేస్తారని చెప్పేసైతే అడుగుతున్నారనమాట. అయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి వచ్చిన సమాధానం ఏంటి అనుకున్నట్లయితే, 45 రోజుల్లోనే ఈ డీఎస్‌కి సంబంధించి పోస్టింగ్‌లనేవి మనకి పూర్తి చేస్తాము. 45 రోజుల్లోనే మనకి దీనికి సంబంధించి పూర్తి ప్రక్రియను పూర్తి చేసి, వచ్చే అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో, సో మనకి స్కూల్‌కి సంబంధించి అకాడమిక్ ఇయర్ జూన్ నుంచే మనకి పాఠశాలలో ఉపాధ్యాయులైతే ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే మరి దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి 5 రోజుల్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో కూడా ఒక రోజైతే ఈరోజైతే మనకు కంప్లీట్ అయితే అయిపోయిందండి. దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఇంకో మరో 4-3 రోజుల్లోనే ఖచ్చితంగా అఫీషియల్ నోటిఫికేషన్ అనేది వెబ్‌సైట్‌లో మీకు అప్‌డేట్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ ఏదైతే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఉందో అక్కడ మనకి స్టార్టింగ్ డేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటు అప్లికేషన్‌కి సంబంధించి కూడా మనకి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో, చూస్తున్నారు కదా! మనకి అన్నీ అయితే అప్‌డేట్ అయితే అయిపోయి మనకి సిలబస్, షెడ్యూల్స్, అలాగే మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అంతా కూడా మనకైతే లింక్స్ అన్ని కూడా మనకి అప్‌డేట్ అయితే చేస్తారండి. దాంతో పాటే మనకి ఈ 5 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. సో, మీరు అప్లై అయితే చేసుకోవాలి. దానికి సంబంధించి మొత్తం ప్రక్రియ అయితే ఉంటుందన్నమాట ఎగ్జామినేషన్‌కి సంబంధించి. అలాగే ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రమే మనకి ఈ డీఎస్ ఎగ్జామినేషన్ అయితే రాయగలరు. అయితే మనకి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. చూద్దాం ఒకసారి. అయితే మనకి సాక్షి పేపర్‌లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్‌లకి ఏ విధంగా అయితే ఇవ్వబోతున్నారని చెప్పేసి మనకి అప్డేట్ అయితే ఇచ్చారండి. అయితే ఎస్సీ ఉపకులాల్లో రిజర్వేషన్ ఉపవర్గీకరణ మూస ఓకే. ఏదో ఆర్డినెన్స్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఆమోదించింది. గ్రూప్ 1లో ఓకే. రెల్లితో సహా 12 ఉపకులాలకు 1% రిజర్వేషన్‌లు. గ్రూప్ 2లో ఓకే. మాదిగలతో సహా 18 ఉపకులాలకు 6.5% మనకి ఏదైతే రిజర్వేషన్‌లు దాంతో పాటే గ్రూప్ 3లో ఎవరైతే ఉంటారో మూలాలతో సహా 29 ఉపకులాలకి 7.5% రిజర్వేషన్‌లయితే కల్పించబోతున్నట్లు 200 రోస్టర్ల పాయింట్లతో సహా రాష్ట్రం యూనిట్‌గా 26 జిల్లాలలో ఈ అమలు చేయబోతున్నారండి. ఇక్కడ మనకి మొత్తం ఈ 200 రోస్టర్‌లోని 26 జిల్లాల్లో కూడా ఈ యొక్క రిజర్వేషన్‌లయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి ఏదైతే 1% అలాగే 6.5% ఏదైతే 7.5% ఎస్సీలోను ఏదైతే మనకి రిజర్వేషన్ ఉంటుందో అది అమలైతే అవ్వబోతుందన్నమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే మనకి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అప్డేట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. అయితే ఇది వచ్చే నెల వరకు కూడా మనకి జరిగే ఛాన్స్ అయితే ఉంది. మే 4 వరకు కూడా మనకి ఎస్సీ వర్గీకరణ అయితే జరుగుతుందన్నమాట. అయితే నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా మనకి ఇంకో 4 రోజుల్లో అయితే అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిలీజ్ చేస్తారండి. రిలీజ్ చేసిన వెంటనే నేను మీకు వీడియో చేసి అప్‌లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, మీకు టైమ్ టు టైమ్ అప్‌డేట్ అయితే ఇస్తుంటాను. సో, మీకు వీడియోస్ అనేవి చేయడానికైతే మాత్రం టైమ్ టు టైమ్ అయితే మీరు అప్‌డేట్ వస్తుంటది కాబట్టి వెంటనే సబ్‌స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సబ్‌స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ మీద క్లిక్ అయితే చేసి మీరు గాని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకున్నారనుకున్నట్లయితే మనకి మెగా డీసీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మన యూట్యూబ్ వీడియోకి వచ్చేసరికి నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుందన్నమాట. మొత్తం క్లారిటీగా అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, సిలబస్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, మొత్తం అయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంతా కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మీలో ఎవరైనా సరే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వెంటనే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.